శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజుడు ఈ వారం అంతా కూడా మేషరాశి యందు, గురువు వృషభ రాశి యందు, రవి శుక్రుడు మిథున రాశి యందు, బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా జూలై 1వ తారీఖుతో శుక్రమౌఢ్యం మరి పూర్తవుతుంది. అలాగే జూలై 3వ తారీఖుతో గురుమౌఢ్యం కూడా మనకి పూర్తవడం జరుగుతుంది. అంటే మనకి చక్కగా శుక్రుడు బలవంతుడు అవ్వడం, గురువు కూడా బలవంతుడు అవ్వడం వల్ల చాలా వరకు శుభకార్యాలకి, అంటే ముఖ్యమైనటువంటి వివాహం వాంటివి కాకుండా చిన్న చిన్న అద్దిళ్ళు మారడం, రిజిస్ట్రేషన్లు, అలాగే ఈయన పెళ్లి చూపులకు సంబంధించింది ఈ పెళ్లి చూపుల కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, వ్యాపార ప్రారంభాలు, ఇటువంటి వాటికి చక్కగా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మంచి కార్యక్రమాలు అన్నిటికీ ఉంటాయి. కేవలం ఏదో పెళ్ళి, గృహప్రవేశం వాటికి కొంత ఇబ్బంది ఉంది, కానీ మిగతా వాటికంట మీరు జూలై 3 తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరి ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య బంధించబడి ఒక విధమైనటువంటి మరి అపసవ్య కాలసర్ప దోషం లాంటిది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి గ్రహాలు తమ సంపూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతుంటాయి. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించుకుంటే, అలాగే ఏదన్నా కార్యక్రమాలు ప్రారంభించే ముందు, ఏదన్నా శుభకార్యం ప్రారంభించే ముందు భగవంతుడి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అమ్మవారి అనుగ్రహంతో పనులు ప్రారంభించుకోవడం వల్ల కొంతవరకు ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా విజయవంతంగా శత్రువులపై విజయంతో కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఈ రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీలకి, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి నూతన అవకాశాలు విపరీతంగా రావడం జరుగుతూ ఉంటాయి. వాటిని ఎంచుకోవడంలో సరైనటువంటి నిర్ణయం అన్నది మీ యొక్క ప్రతిభ మీద, టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఆదాయ సంబంధించిన విషయాల్లో గతంలో మీకు రావాల్సినటువంటి ధనం ఈ వారంలో మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం వల్ల, నూతన ఒప్పందాలు చేసుకోవడం వల్ల కూడా ముందుగానే మీకు దాని ద్వారా ఆదాయం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మీకు సహకరిస్తారు. వాళ్ళ సహకారంతో మీలో ఉన్నటువంటి టాలెంట్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇది నిరుద్యోగులకైతే చక్కని ఉపాధి అవకాశాలు ఈ వారంలో లభించే అవకాశం ఉంది. ఒక ఆధ్యాత్మిక గురువు, లేదంటే ఒక జ్యోతిష్కుడు, లేదంటే ఒక మీ శ్రేయోభిలాషి యొక్క సలహాతో మీ యొక్క కొత్త జీవితానికి బాటలు వేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే వృత్తిలో అనూహ్యంగా మీ యొక్క బాధ్యతలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు చేసుకోవడం వల్ల అధికంగా శ్రమ పడవలసి ఉంటుంది. గతంలో చేసినటువంటి పని గంటల కన్నా అదనపు పని గంటలు ఈ వారం నుంచి మీకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ కూడా తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అయితే ఈ వారంలోనే మీకు శని భగవానుడు వక్రించడం వల్ల మరి కొంతవరకు 4వ స్థానం మీద శని ప్రభావం ఈ వారం నుంచి మీకు రావడం వల్ల ఏంటంటే ఏదన్నా భూములు, స్థిరాస్తులు సంబంధించిన విషయాల్లో ఏదైనా కొత్త చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదన్నా నూతన వాహనం కానీ, అలాగే గృహం కానీ కొనుక్కునే ప్రయత్నం కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది. అతి శ్రమ పైన ఏదన్నా సాధించవచ్చు అన్న విషయాన్ని మీకు
ఈ సమయంలో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ వారంలో గురువారం, బుధవారం ఈ 2 రోజులు కూడా మీకు చంద్రుడు అష్టమ స్థానంలో సంచారగతుడు అవ్వటం వల్ల ఈ బుధ గురువారాల్లో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోండి. అలాగే కొత్త అగ్రిమెంట్లు, ఒప్పందాలు లాంటివి ఏమన్నా ఉంటే వాటిని తగ్గించుకొని కేవలం దైవ సంబంధించిన కార్యక్రమాలు, అలాగే సొంత కార్యక్రమాలు సంబంధించింది, ముఖ్యంగా ఇంపార్టెన్స్ లేని కార్యక్రమాలు ఈ 2 రోజులు చేసుకోండి. శుక్ర శనివారాల్లో అనూహ్యంగా ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అలాగే మరి ఏదన్నా విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్యా అవకాశాలు, సో ఏ ఇంపార్టెంట్ సంబంధించినవైనా వీసా, పాస్పోర్టు, విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య సంబంధించినవన్నీ కూడా శుక్రవారం తర్వాత అనూహ్యంగా మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాళ్ళు అర్హతకి తగినటువంటి గుర్తింపు ఈ వారం లభించే అవకాశం ఉంది. వృత్తిలో మార్పు కొరకు కూడా మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే సప్తమలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం చాలా వరకు ఈ వారంలో మరి పార్ట్నర్స్ వల్ల కానీ మధ్య కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ కొన్ని అనూహ్యంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు పట్టించుకోకపోవడం వల్ల కానీ, ఒకళ్ళు గొప్ప అంటే ఒకళ్ళు గొప్ప అనుకోవడం వల్ల ఇటువంటి ఈగో క్లాషెస్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం మీకు సోమ, మంగళవారాల్లో ఎక్కువగా ఈ వివాహానికి సంబంధించినటువంటి విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా సజావుగా సాగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇతరులను నమ్మి ఏదైనా పెట్టుబడి పెడితే మాత్రం జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. అనవసర ఇన్వెస్ట్మెంట్లు, అనవసర ఖర్చులు ఈ వారంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నెలలో, ఈ వారంలో జరిగే మార్పులు ఏంటంటే, మరి మనకి జూలై 1తో శుక్రమౌఢ్యం, జూలై 3తో గురుమౌఢ్యం అయిపోవడం జరుగుతుంది. జూలై 4వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. ముఖ్యంగా ఈ వారం నుంచి శని భగవానుడు వక్రగమనంలో పొందడం వల్ల తన యొక్క ప్రభావం ఇతర రాశుల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాటితో పాటుగా ఆ మిగతా రాశుల వారికి కూడా ఈ ప్రభావం వృత్తి మీద ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ వారం ఎవరైతే శనిగ్రహ అనుగ్రహం కోరుతున్నారో వాళ్ళు జూలై 4వ తారీఖున విధి విధానంగా మాస శివరాత్రిలో పాల్గొనడం మంచిది. అంటే ఉదయం చక్కగా శివాలయం దర్శించుకోవడం, సాయంకాలం పూట ప్రదోష వేళలో చేసే మాస శివరాత్రి పూజలో పాల్గొని తగు విధంగా ఆ రోజు గడపడం వల్ల నెలంతా మీకు మంచి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జూలై 6వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సో ఇది స్త్రీ దేవతల ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే గ్రామ దేవతలను ఆరాధించడానికి కూడా అనుకూలమైనటువంటి నెల. అంటే శుక్రుడు మరి ఈ నెల నుంచి తన మౌఢ్యం వీడి చాలా బలవంతుడే ఉన్నాడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీ దేవతల యొక్క అనుగ్రహం జాతకుల మీద కావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాబోయే శుభదినాల్లో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వడం, అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క గ్రామ దేవత ఆలయంలో అమ్మవారికి చీర, రవికలు, మరి పసుపు కుంకాలతో పాటు స్త్రీ సౌభాగ్య వస్తువులు ఆ ఆలయంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి గ్రామ దేవతకి కానుక ఇవ్వడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ దోషం కానీ ఏదన్నా స్త్రీలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి. అయితే ఈ రవికలకు చీర, రవికలు ఇచ్చిన వారు పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలే కాదు, అబ్బాయిల తరపున కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిగారో ఇవ్వడం వల్ల తొందరగా మీకు ఈ స్త్రీ శాపం లాంటిది ఏమైనా ఉన్నా, కుటుంబంలో కన్య శాపం లాంటిది ఏవైనా ఉన్నా, వివాహాలు ఆలస్యమైనప్పుడు ఆ కుటుంబానికి స్త్రీ శాపం తగులుతూ ఉంటుంది. ఇవన్నీ తొలగి త్వరగా మీకు శుభకార్యం జరగాలంటే ఈ ఆషాఢ మాసం అన్నది చాలా శ్రేష్టమైనది. కాబట్టి విధి విధానంగా మీ పెద్దలకి, మీ గ్రామ దేవతకి, మీ కులదైవాన్ని కూడా విధి విధానంగా వాళ్ళని ఆరాధించి పూజించడం వల్ల
రాబోయే శుభముహూర్తాల్లో మీ ఇంట్లో కళ్యాణ గంటలు మోగే అవకాశం ఉంది. స్వస్తి.